నిఖిల్‌కి తన ఎమోషన్స్ మీద క్లారిటీ లేదు అని చెప్పు. హ్మ్. అసలు నీ ఎమోషన్స్ మీద నీకు క్లారిటీ ఉందా? ఒకవేళ ఉంటే ఆ! బయట తనకు ఆల్రెడీ ఒక పాస్ట్ లవ్ స్టోరీ ఉందని తెలిసి కూడా ఎందుకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసావు? సీ బయట ఆయనకి పర్సనల్ స్టోరీ వాటెవర్ అది హ్మ్. నాకు దానికి సంబంధం లేదు. హ్మ్. కానీ నువ్వే చెప్పావు అన్ని క్లోజ్ ఫ్రెండ్స్ మీరందరూ క్లోజ్ అయ్యారని. ఇదే క్లోజ్‌లో ఇప్పుడే నార్మల్‌గా మాట్లాడుతున్నప్పుడే ఆయన నోటి నుంచినే వచ్చిందేంటంటే ఆయన సింగిల్. ఎందుకు ఆడియన్స్‌కే తెలుసు స్టేజ్ మీద ఆయన సింగిల్ అనే ఇంట్రొడ్యూస్ చేశారు కదా సార్. హ్మ్. స్టేజ్ మీద సింగిల్ అని ఇంట్రొడ్యూస్ ఎందుకు చేస్తారు? ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ రిలేషన్‌షిప్ వై విల్ యూ టెల్ యూ ఆర్ సింగిల్? అంత ఎందుకు? నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పొచ్చు గదా! నాకు కూడా అలాగే లోపల అలాగే అన్నారు. అండ్ నేను ఏదో ఆయన ఆయన మీద ఏదో నాకు పెద్ద లవ్ వచ్చేసింది. ఇంక ఆయన లేకుండా నేను ఉండలేను అంత సీన్ అయితే లేదక్కడ. హ్మ్. లోపల ఏదో ఒక డ్రీమ్ వచ్చింది. దాని గురించి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకున్నాము. దానివల్ల ఒక 1 వీక్ నేను డిస్టర్బ్ అయ్యాను. లేదనట్లేదు. ఆఫ్టర్ థాట్ ఐ వాస్ వెరీ నార్మల్. నిఖిల్ దగ్గరికెళ్ళి ఇలా ఉండకు, అలా ఉండకు. నార్మల్ ఫ్రెండ్స్ కదా! ఫ్రెండ్‌గా ఉండొచ్చు. ఐ రియల్లీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఆయనకి మేబీ ఆయనకి ఏదైనా అనిపించిందంటే బయట చూసిన వాళ్ళకి రాంగ్ అవుతదో ఏంటో. ఆయన వచ్చి నా దగ్గర మాట్లాడుంటే బావుండేది. ఆయన నా దగ్గర మాట్లాడకుండా ఎనకాల మాట్లాడారు కపుల్ ఆఫ్ టైమ్స్. నేను బయటికెళ్ళి చూసాను. పృథ్వీతో. హ్మ్. యాహ్! ఆ పృథ్వీతో మాట్లాడే బదులు నాతో మాట్లాడుంటే అయిపోయేది. హ్మ్. సో, ఎండ్ ఆఫ్ ద డే గేమ్ షో యుల్ నెవర్ నో ఎవరు ఎలా ఉంటారు అని. బట్ ఇట్స్ ఓకే. అంటే ఆయన మేబీ బయట గురించి ఆలోచించారేమో నాకు తెలీదు. అండ్ పృథ్వీ కూడా దాని గురించి ఆయన వచ్చి డిస్కస్ చేసింది. పృథ్వీ నాకొచ్చి చెప్పలేదు. ఇంకా నేను మర్చిపోయా దాని గురించి. వి వర్ వెరీ నార్మల్. కానీ అగైన్ ఎడిటర్స్ మ్యాజిక్. నార్మల్‌గా మాట్లాడింది, "ఏ మచ్చా కమాన్ మచ్చా" అని నవ్వుకున్నది కూడా ఒక సాంగ్ లవ్ ఏసి, ట్రాక్ ఒక ఏసి. లవ్ ట్రాక్ ఏసి ప్రోమోలో చూపించడం వల్ల హ్మ్. అది బయట అలా ఎళ్ళిపోయింది. యాహ్! హ్మ్. కానీ కనిపించడం జనాలకి గానీ, చూసే హ్మ్. ఆడియన్స్‌కి గానీ, ఈవెన్ 'నాగార్జున' గారు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఇవంతా కలుపుకుంటే ఓకే. 'యష్మి'కి నిఖిల్ అంటే ఇంట్రెస్ట్ ఉందేమో. తను ఇంట్రెస్ట్ ట్రై చేస్తుంది. మనోడికేంటంటే బయట ఇంకో రిలేషన్‌షిప్ ఉంది. ఇలాగ సార్ట్ ఔట్ చేసుకోవాలనే పాయింట్‌లో మనోడున్నట్టు, నువ్వు ట్రై చేస్తున్నట్టు మాత్రమే కనిపించింది. అదెందుకలా ఈవెన్ కనిపించింది? మనోడు ఒక ఎపిసోడ్‌లో కూడా హ్మ్. తనంటే నాకు చాలా ఇష్టం. నేను బయటికెళ్ళి సార్ట్ ఔట్ చేసుకోవాలి. తనకి సారీ చెప్తాను. ఈ ఎపిసోడ్ కూడా జరిగింది యాహ్! కదా! దట్స్ వాట్ ఐయామ్ హ్మ్. టెల్లింగ్ ఎందుకంటే నేను కూడా చాలా ఆయన బయట పర్సనల్ గురించి ఆఫ్టర్ దిస్ డ్రీమ్ థింగ్ నేను చాలా మాట్లాడాము కూర్చొని. అదంతా ఎందుకు రాలేదు అని. అంటే చాలా ఎడిట్ చేసేస్తారు. హ్మ్. ఎంత రియాలిటీ షో అయినా ఏది చూపించాలి, ఒక వ్యక్తిని ఎలా పోర్ట్రే చేయాలి అనేది నిజంగా ఎడిటర్స్ చేతిలోనే ఉంటది. ఔట్ ఆఫ్ హ్మ్. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నా. హ్మ్. ఎందుకంటే నేను బయటికి రాగానే కపుల్ ఆఫ్ ప్రోమోస్ చూసి నేను షాక్ అయిపోయా. ఎందుకంటే నేనక్కడ చెప్పిన ఇంటెన్షనే వేరు. హ్మ్. కంప్లీట్ వేరు ఇంటెన్షన్. హ్మ్. ఏంటంటే ఇఫ్ యూ సీ దట్ సోఫా మీద కూర్చొని నేను చెప్తా అంటే మా మమ్మీ డ్యాడీ గురించి నాకు భయం లేదు సంథింగ్ నేను మర్చిపోయా ఎగ్జాక్ట్ లైన్స్. నాకు గుర్తుంది. యాహ్! అది గుర్తుంది. నేను దేనికి చెప్పా అంటే ఐ కాల్డ్ హిమ్. నేనే పిలిచాను. "నిఖిల్ చూడు నువ్వెప్పుడు నా మీద తోస్తున్నావు. నాకు నీ మీద ఏమీ లేదు నిఖిల్. నువ్వు అలా చెప్పకు." ఇప్పుడు నేను ఏం చెప్పడానికెళ్ళానంటే మా మమ్మీ డ్యాడీ కూడా టీవీ చూస్తారు. మా మమ్మీ డ్యాడీ ఏం అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ మై మామ్ అండ్ డాడ్. ఐల్ బి ఆన్సరబుల్. నీకు నీ పర్సనల్ లైఫ్ ఉంది. యాస్ ఎ ఫ్రెండ్ ఐ విల్ హెల్ప్ యూ. కానీ అన్నీ నేను నా నెత్తి మీద నేను తీసుకోను ప్రతిసారి. బికాజ్ ఈవెన్ ఐ యామ్ ఇన్ ఎ గేమ్ షో. ఐ యామ్ ఎ హ్మ్. గర్ల్. హ్మ్. ఇప్పుడు బయటికెళ్ళిన తర్వాత నాది కూడా పర్సనల్ లైఫ్ ఉంటది కదా! హ్మ్. ఎన్ని నా మీద తీసుకుంటాను అనేది నా ఇంటెన్షన్. హ్మ్. ఎళ్ళేటప్పుడు ఈ లిటరల్లీ ఆస్క్డ్ మీ సారీ. అసలు ప్రోమోలో లేదు. ఏదో నేను ఆయనకి నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను లవ్ చేస్తావా? మమ్మీ డాడీ ఏదో ఆ సెన్స్‌లో ఎళ్ళిపోయింది. ఆ ప్రోమో నేను చూసి షాక్ అయిపోయా. ఓహ్ మై గాడ్! అని. బట్ యాహ్! నేనేం అంత హార్ట్‌గా ఏం తీసుకోలేదు. బట్ ఐ వాస్ ప్రిపేర్డ్. ఎందుకంటే వేరే సీజన్ కంటెస్టెంట్స్ అందరూ నాకు కరెక్ట్‌గా మంచిగా చెప్పారు. ఎవరిని ఎలా చూపించాలో, ఏం చూపించాలో అంతా ఎడిటింగ్‌లో ఉంటది. సో, యూ హావ్ టు బి రెడీ ఫర్ ఆల్ థిస్ అంటే నేను ప్రిపేర్‌గానే ఎళ్ళా. సో, హ్మ్. నేను అందుకే బయటికి రాగానే నేను ఇదంతా ఏం పట్టించుకోలేదు. హ్మ్. అవునా ఇలా చూపించారా? ఓకే. ఫైన్ డన్ హ్మ్. అంతే. సో, ఫ్రెండ్స్ అని 1 వీక్ మాత్రమే 1 వీక్ మాత్రమే డిస్టర్బ్ అయిన తర్వాత వదిలేసినప్పుడు హుహు. ఒక డాన్స్ వీడియో చేయాలి అని విష్ణుప్రియ, నిఖిల్‌తో చేద్దాం అనుకుంది. హుహు. పృథ్వీతో ఇష్యూస్ హ్మ్. అవుతున్నప్పుడు ఎందుకు నేను నీకు చాలా హెల్ప్ చేశాను. నువ్వెందుకు నాకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అంత యాహ్! హర్ట్ అయిపోయి నేను ఇల్లంతా అంత రచ్చ చేయాల్సిన అది అవసరం ఏముంది? రచ్చ ఎందుకయింది హ్మ్. అంటే సీ వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా లోపలికి. హ్మ్. నేను మళ్ళా నేమ్స్ తీసుకోను. నేమ్స్ ఏమొద్దు. యాహ్! హ్మ్. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకరు ఇలా మీమ్స్ అవుతుంది అని చెప్పారు. ఇండైరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. ఇలా మీమ్స్ అవుతుంది ఎవరి మీద? విష్ణుప్రియ మీద, నీ మీద అండ్ పృథ్వీ మీద.
మీమ్స్ అవుతుందంటే నేను ఎక్కువ ఊహించుకున్నా, అరే మా ముగ్గురు మీద ఎందుకు మీమ్స్ అవుతుంది మళ్ళా, అంటే ఏదైనా మళ్ళా నాకు పృథ్వీకి ఏదైనా కనెక్షన్ ఫామ్ చేస్తున్నారా? ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాడు చెప్తే పూర్తిగా చెప్పాలి కదా, ఇలా మీ ముగ్గురు మీద ఇలా మీమ్స్ అవుతుందంటే మాకు 100 థింకింగ్ అవుతుంది లోపల. నేను ఫుల్ లో ఫీల్ అయిపోయా, అరే మా ముగ్గురు గురించి ఏం వస్తుంది మీమ్స్ అది ఇది అని. ఆ అనుకుంటా వీకెండ్లో జరిగే కొన్ని అంత చూపించారు, నీకు తెలుసు కదా. సో ఏదో టాస్క్ వస్తుంది, అప్పుడు నేను పృథ్వీ చేయాలి. నేను ఓపెన్గా ఇలా భయంతో ఇలా లిటరలీ ఐ షౌటెడ్, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ విత్ పృథ్వీ అని. పృథ్వీ నిజంగా చాలా ఫీల్ అయిపోయాడు దానికి. తర్వాతనే అనుకుంటా అది డాన్స్ది ఇది కూడా వచ్చింది. అండ్ డాన్స్ది వచ్చినప్పుడు కూడా ఏమైంది, విష్ణుప్రియకి అండ్ పృథ్వీకి ఏదో సమ్ ప్రాబ్లం అయితే నాకు తెలీదు. అండ్ అదేదో వెళ్ళి కెమెరా ముందు చేంజ్గా అడిగిందంటే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏమైందంటే వేరే వాళ్ళందరిది పేరు ఇదైపోయింది, ఓన్లీ స్వాప్ అయింది. ఇక్కడ నా పృథ్వీతో డాన్స్ చేయాలి, అక్కడ నాకు ఇష్యూ, నేను పృథ్వీతో డాన్స్ చెయ్యను. ఎందుకంటే నాకు భయం, బయట ఇలా మీమ్స్ వెళ్తుంది. మళ్ళీ ఎవ్రీ వీకెండ్స్ మాకు తెలుస్తుంది దట్ వాళ్ళిద్దరితో డాన్స్ చెప్పించడము, వాళ్ళిద్దరు మేబీ ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారో, వాళ్ళతో ఇప్పుడు నేను ఎందుకు డాన్స్ చేస్తా? ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్లో వచ్చిన వాడు మీ మీద ఒక మీమ్ అయింది అంటే ఇప్పుడు భయం ఉంటుందా లేదా? అందుకే నేను చెయ్యనని నేను ఏడ్చిన. అండ్ ఐ టోల్డ్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ నిఖిల్. నేను నిఖిల్తో డాన్స్ చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ టు డాన్స్ విత్ నిఖిల్ అని ఇలా చెప్పాను. కనిపించలేదు, అదే నేను చెప్తున్నా. అండ్ నేను విష్ణుప్రియకి కూడా నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఎవ్రీ టైం తను నార్మల్గానే ఉంటుంది, అందరితో నార్మల్గా ఏంటి హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు ఏదో గొడవ చేసుకుంది పృథ్వీ మీద, షీ గాట్ డిస్టర్బ్ అండ్ షీ వెంట్ అండ్ షీ టోల్డ్ కెమెరా. అసలు ఎలా విష్ణుప్రియ నాకు కనీసం నాకు చెప్పొచ్చు కదా, ఈవెన్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని నేను అలా విష్ణుప్రియ మీద రియాక్ట్ అయ్యాను. ఐ టోల్డ్ సారీ విష్ణుప్రియకి. అండ్ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడలేదు. అండ్ నీకు తెలుసా ఆ డాన్స్ నేను చెయ్యాలని చెప్పిన తర్వాత దే వర్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీలీ విష్ణుప్రియ అండ్ పృథ్వీ డాన్స్. అప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా మరి, నా వల్లనే కదా వాళ్ళిద్దరు గొడవ సార్ట్ అయింది. కానీ ఇదంతా చూపించారు టీవీలో. అదే చెప్తున్నా కదా, ఇట్స్ ఆల్ ఎడిటర్స్ మ్యాజిక్. నా వల్ల వాళ్ళిద్దరు గొడవ అంతా నార్మల్ అయిపోయి నవ్వుకుంటూ సెట్ అయిపోయారు, అది నా వల్ల కదా అయ్యింది. సో నువ్వు చూసిన హౌస్లో నీకు తెలిసిన బిగ్ బాస్ అక్కడ నటిస్తున్నారా, జెన్యున్గా వాళ్ళు ఏంటో పోర్ట్రే చేస్తున్నారా? ఆబ్వియస్లీ అందరూ జెన్యున్గా ఉండరు. ఏదో ఒక సిచ్యువేషన్లో నువ్వు యాక్ట్ చేయాలి, ఎందుకంటే ఆ కెమెరాస్ చుట్టూ ఉంటుంది కాబట్టి ఆ భయం అనేది ఉంటుంది. నువ్వు ఎన్ని రోజులు 3 months ఉన్నా అరే కెమెరాస్ ఉంటుంది, ఏదో రోజుకి అట్లీస్ట్ ఒకసారి అయినా నీకు గుర్తొస్తుంది, అప్పుడైనా యుల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే నెగటివ్గా ఏం చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఏదో పొరపాటున ఏదో నీ పర్సనల్ ఏదో చెప్పేస్తావు, ఇంకొకటి ఏదో చెప్పేస్తావు, యూ విల్ బిహేవ్, వద్దు ఇదంతా కొంచెం కామ్ డౌన్ అవుదాం చూస్తారు అని. ఇలాంటి విషయంలో కొంచెం ఫేక్ ఉంటారు. బట్ ఐ డోంట్ నో, ఐ కాంట్ రియలీ టెల్, బికాజ్ అంటే నేను అదే చెప్తున్నా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గెలవాలి అంటే ఒక మనిషి ఏ లెవెల్కైనా వెళ్ళిపోతాడు. ఇంకా ఎంత ఫేక్గా అయినా చేస్తాడు, ఇంకో మనిషిని ఎంత ఏదైనా చేస్తాడు. టు బీ లైక్ దాట్ గేమ్ షో అంటే. సో నేను ఎవరి పేరు తీసుకొని దీని గురించి నేను ఏం మాట్లాడొద్దు అని అనుకుంటున్నా. బట్ ఉంటారబ్బా, డెఫినెట్గా అదంతా ఉంటుంది. ఎవరు 100% జెన్యూన్గా అయితే ఉండరు, రాస్తా.